నమస్తే, నేను మీ రేవంత్ చెలమల. సో ఒక్కసారి మిడ్ వీక్లోకి వచ్చాం కాబట్టి మార్కెట్ అనాలిసిస్ చూద్దాము. సో పోయిన శుక్రవారం మనం ఏం అనాలిసిస్ చేశాము, సో మన అనాలిసిస్కి అనుకూలంగానే మార్కెట్ ఉందా లేదా, నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్న దాని గురించి మాట్లాడదాము. సో ఇండియా యూఎస్కి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ కూడా ఒక కొలిక్కి వస్తుంది. అండ్ ఐటీలో ఈరోజు ఒక బంపర్ ర్యాలీ అని చెప్పాలి. దాదాపుగా 2.95%, 3% వరకు కూడా హ్యూజ్ ర్యాలీ. సో బేసిక్గా దేర్ ఆర్ సో మెనీ గుడ్ న్యూస్ మన ముందు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఒకవైపు యూఎస్ మార్కెట్స్లో కరెక్షన్ జరుగుతుంది, ఒకవైపు ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా రికవర్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్ ఇన్ దిస్ మిడ్ వీక్. సో మోస్ట్లీ ఈ శుక్రవారం నేను అనాలిసిస్ ఇవ్వలేకపోవచ్చు, మేబీ అందుకే నేను ఈరోజు మీకు ఒక ఓవర్వ్యూ కోసం అని చెప్పి మీ ముందరకు వచ్చాను. సో వెరీ గుడ్ థింగ్, ఈరోజు మన నిఫ్టీ అయితే 26,000 అబౌవ్ క్లోజింగ్ అయితే సాలిడ్గా ఇచ్చింది. 26,000 అబౌవ్ క్లోజింగ్ గతంలో కూడా వచ్చినప్పటికీ, బట్ ఈ క్లోజింగ్ మాత్రం చాలా బాగుంది. సో మెయిన్లీ ఇట్ వాజ్ డ్రివెన్ బై ద ఐటీ స్టాక్స్. దాదాపుగా 2.9% వరకు కూడా ఈరోజు ఐటీ మనకి ర్యాలీ అయింది. అండ్ డిజిటల్ ఇండియా థీమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కోర్స్, అందులో చాలా వరకు ఐటీ కంపెనీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి 1.75%. పిఎస్యూ బ్యాంక్స్ కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అయింది. సో సర్ప్రైజింగ్గా మనకు ఒక స్మాల్ క్యాప్ మాత్రమే కొంత సఫర్ అవుతుంది, 0.5% నెగిటివ్గా ఉంది స్మాల్ క్యాప్. సో బేసిక్ ఇక్కడ మనం చూస్తే ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హైకి దగ్గరగా కనిపించేస్తుంది. వేరే స్మాల్ క్యాప్ మాత్రం మనకి స్టిల్ దాదాపుగా దాని యొక్క కరెంట్ పొజిషన్ నుంచి ఆల్ టైమ్ హైకి రీచ్ కావడానికి 10% డిస్కౌంట్లో ఉంది. అంటే ఇంకా 10% ర్యాలీ అయితే కానీ దాని యొక్క రీసెంట్ హైని రీచ్ కాలేదు. వేరే మిడ్ క్యాప్ మాత్రం దాదాపుగా రికవర్ అయింది దాని యొక్క ఆల్ టైమ్ హైకి. సో నిఫ్టీ 100 విషయంలోకి వచ్చినా కానీ మనకు జస్ట్ 2.85% గ్యాప్ ఉంది. నిఫ్టీ 500 విషయంలో కేవలం ఒక 3% వరకు మాత్రం మనకు గ్యాప్ ఉంది. ఒక్క స్మాల్ క్యాప్ తప్పించి మిగతా బ్రాడర్ ఇండెక్స్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ రికవరీ స్టేజ్కి వచ్చింది. కేవలం స్మాల్ క్యాప్లో మాత్రమే మనకి పెద్ద ఎత్తున రికవరీ రాలేదు. మేబీ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా, ఇంకా చాలామంది పోర్ట్ఫోలియోస్ నెగిటివ్గా ఉండడానికి గల కారణం, మేజర్ రీజన్ ఇదే. స్మాల్ క్యాప్ ఫండ్స్లోనో లేకపోతే స్మాల్ క్యాప్ స్టాక్స్లోనో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టుంటారు. సో ఇక్కడేమో మనకి ఇండెక్స్ వైజ్గానే బ్రాడర్ బేస్డ్గా అసలు రికవరీ లేదు, ఇంకా 10% డౌన్లో ఉన్నాం. వేరే బ్రాడర్ మార్కెట్ అంతా కూడా బులిష్గా ఉంటాయి. సో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, వెన్ కంపేర్ టు ద స్మాల్ క్యాప్ మనకి లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కొంత ఫెయిర్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి సో అనుకుంటున్నట్టుగానే లార్జ్ క్యాప్ సెగ్మెంట్ మంచి ర్యాలీ అయితే మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దాంతోపాటుగా ఒకసారి మనం 1 by 1 న్యూస్లోకి వెళ్ళిపోదామండి. సో మనం నిన్న మార్కెట్స్ మనం గమనించినప్పుడు యూఎస్ మార్కెట్స్లో సెల్ ఆఫ్ అయితే మాత్రం బాగానే కంటిన్యూ అవుతుంది. నిన్న ఒక్కరోజు S&P 500లో 0.9%, నాస్డాక్లో మోర్ దెన్ 1%, ఇక్కడ కొంచెం 1.21% వరకు కూడా డౌన్ అయింది. అండ్ డౌ జోన్స్లో వీక్నెస్ ఉంది. సో యూఎస్ విక్స్ దాదాపుగా 22 to 25 రేంజ్. ఇండియాలో విక్స్ ఎలా ఉంటుందో అక్కడ యూఎస్లో కూడా యూఎస్ విక్స్ అని ఉంటుంది. సో బేసిక్గా యూఎస్ విక్స్ ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే, అన్సర్టనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో బేసిక్గా రీటైలర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెద్ద ఎత్తున ప్యానిక్ అనేది కనపడుతుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో బేసిక్గా ఏఐ వాల్యుయేషన్ కరెక్షన్ అనేది ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల వాలటిలిటీ ఎక్కువగా ట్రిగ్గర్ అవుతుంది అటు యూఎస్ మార్కెట్స్లో. సో నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, యూఎస్ మార్కెట్ అంతా పైకి వెళ్ళడానికి గల కారణం కేవలం ఆ టాప్ 7 స్టాక్స్ మాత్రమే. అందులో ఏ చిన్న వాల్యుయేషన్ ఇష్యూ వచ్చినా కానీ ఎంటైర్ మార్కెట్ కూడా కరెక్షన్స్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి. సో బేసిక్ ఇప్పుడు యూఎస్ మార్కెట్ అంతా కూడా వాల్యుయేషన్ బేసిస్ మీదనే ఎక్కువగా కరెక్షన్ అయితే కనపడుతుంది. సో మన ఇండియన్ బ్రాడర్ మార్కెట్ మాత్రం ప్రాపర్గా గెయిన్ అవుతుంది. సో బేసిక్గా దానికి మేజర్ రీజన్ ఇవాళైతే మనకి ఐటీ సెగ్మెంట్, డిజిటల్ ఇండియా అండ్ పిఎస్యూ బ్యాంక్స్ ఈ రోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని అద్భుతంగా సపోర్ట్ చేశాయి. ఎనర్జీ సెగ్మెంట్ స్లైట్గా డౌన్ అయింది, రియాలిటీ స్లైట్గా డౌన్ అయింది. అండ్ కమోడిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్లైట్ వీక్నెస్ ఉంది, అవి కూడా 0.5 బిలో మాత్రమే. పెద్ద ఎత్తున మనకి ఇండియన్ మార్కెట్స్లో ఇష్యూస్ ఉన్నట్టుగా కనపడట్లేదు, ఎక్సెప్ట్ ద స్మాల్ క్యాప్ సెగ్మెంట్. సో దాంతోపాటుగా మనకి ట్రేడ్ సిగ్నల్స్ అనేవి కొంత పాజిటివ్గా కనపడుతున్నాయి. ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ చాలా క్లోజ్గా వచ్చేసింది. అండ్ మన ఇండియా కూడా యూఎస్ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ యొక్క పర్చేజెస్ని పెంచింది, ఎల్పిజికి సంబంధించినటువంటి పర్చేజెస్ని కూడా యూఎస్ దగ్గర నుంచి పెంచింది. సో మీకు అనుకూలంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. సో మా ట్రేడ్ డీల్ని ఫాస్ట్గా ఫైనలైజ్ చేయండి. ఏవైతే పెనాల్టీ టారిఫ్స్ ఇండియా మీద ఉన్నాయో వాటిని ఎత్తేయాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫాస్ట్గానే మూవ్ చేయటం ఈ రోజు మన ఐటీ సెగ్మెంట్కి ఒక మంచి పాజిటివ్ న్యూస్గా కనపడుతుంది. అండ్ దాంతోపాటుగా మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ లోవర్ సైడ్ రావడంతో సో డిసెంబర్లో రాబోతున్నటువంటి ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండటానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుందని ఒక ఇండికేషన్ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్కి బూస్ట్గా మారింది. ఎస్, దెర్ ఈస్ సమ్ ట్రేడ్ డెఫిషియట్, అది కొద్దిగా పెరిగింది. దానికి గల కారణం మన ఫెస్టివ్ సీజన్లో ఈ గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించినటువంటి పర్చేజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంపోర్ట్స్ కూడా ఎక్కువగా జరుగుతాయి. సో దానివల్ల కొంత డెఫిషియన్సీ అయితే మనకు కనపడుతుంది. అది పెద్ద విషయం ఏం కాదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకి. సో పర్టికులర్గా గ్లోబల్గా ఉండేటువంటి ఏఐ స్టాక్స్ కరెక్షన్స్కి గురవ్వటం వల్ల
మనకు అక్కడ యూఎస్ మార్కెట్స్లో మనీ అంతా కూడా బయటికి రావడం స్టార్ట్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. సో సహజంగా అటువంటి ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు నెక్స్ట్ ఎమర్జింగ్ అండ్ ఫెయిర్ వాల్యూడ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అటువైపుగా మార్కెట్స్లోకి డబ్బులు ఫ్లో అవడం అనేది చాలా సహజం. గతంలో కూడా చెప్పాను నేను ఇదే మాట. వెన్ కంపేర్ టు ద అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా ఫేర్గా ఉంది కాబట్టి దెర్ ఇస్ వెరీ హై ప్రాబబిలిటీ ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి డబ్బులు ఫ్లో రావచ్చు అనేది. సో ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఇంకా కనిపిస్తున్నట్టుగా కంటికి ఉంటుందిలేండి, కానీ సరే వాళ్ళు వేరే చిన్న చితక స్టాక్స్లో అమ్మేసి లార్జ్ క్యాప్లో కొంటున్నారు అవి మనకు తెలియదు కదా. సో బేసిక్గా ఐటీ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కానీ ఇటువంటి వాటిల్లో కొంటున్నప్పుడు మనకి అది ఓవరాల్గా కంబైన్ డేటా కనిపిస్తుంది అంతే. అటు స్మాల్ క్యాప్లోనో ఎక్కడ లేదా ఐపీఓస్ వచ్చినాయి వాటిల్లో సెల్ ఆఫ్ చేసి ఇందులోకి వస్తున్నారేమో. సో ఓవరాల్గా చూస్తున్నప్పుడు మనకు నెగిటివ్గా ఉండొచ్చు, కానీ బ్రాడర్గా మాత్రం మార్కెట్ ఏఐ కరెక్షన్ వల్ల ఇండియాకి అయితే కొంత ఫేవర్ జరుగుతోంది. అండ్ జపానీస్కి సంబంధించినటువంటి బాండ్ ఈల్స్లో కొంత రేజ్ రావడంతో, సో బేసిక్గా జపాన్లో ఈల్డ్స్ అనేవి ఆల్మోస్ట్ జీరోగా ఉండడం వల్ల అక్కడ అప్పులుగా తీసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళి ఈవెన్ డాలర్ అప్రిషియేట్ అయినా కానీ రిటర్న్స్ బెటర్గానే వస్తాయని చెప్పేసి అక్కడ డాలర్ బాండ్స్ లేకపోతే యూఎస్ మార్కెట్స్లోనో అక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా జపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా పెద్ద ఎత్తునే ఉంటాయి. సో బేసిక్గా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈల్డ్స్ అనేవి పెరుగుతున్నాయి జపాన్లో అన్న ఒక ఉద్దేశంతో మేబీ అక్కడి నుంచి వాళ్ళు కూడా సెల్ ఆఫ్ చేయడానికి ఒక క్లియర్ ఇండికేషన్ కనపడుతుంది. అండ్ యూఎస్లో అది ఒకటే ఇష్యూ కాదు, ఇప్పుడు మనం మాట్లాడితే ఆల్మోస్ట్ 2 ఇష్యూస్ యూఎస్ గురించి. ఒకటి ఏఐ, జపనీస్ లిక్విడిటీ ఇష్యూ, ఈ 2 యూఎస్కి రిలేట్ అయినాయి. దాంతోపాటుగా యూఎస్లో ఉన్నటువంటి మరొక అన్సర్టనిటీ డిలే ఇన్ ద ఎకనామిక్ డేటా, ఇది చాలా పెద్ద హెడేక్గా మారిపోతుంది వాళ్ళకి. వాళ్ళ యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవటం వల్ల వాళ్ళు రీసెంట్గా రావాల్సినటువంటి ఎకనామిక్ డేటాను అయితే బయటికి రిలీజ్ చేయమని చెప్పారు. సో బేసిక్గా అసలు రిలీజ్ చేయము అని చెప్పడం వెనకాల ఎన్నో అనుమానాలు కూడా బయటికి వస్తున్నాయి. సో బేసిక్గా వాళ్ళ యొక్క డేటా చాలా వీక్గా ఉందేమో, అందుకే మేము ఎప్పటికీ అసలు ఈ మంత్ డేటాను బయటికి ఇవ్వమని చెప్పారు. సో ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు యూజువల్గా మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ప్రాబబిలిటీ అనేది ఇంకా తగ్గిపోతుంది. ఆ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ప్రాబబిలిటీ తగ్గుతుందన్న భయంతో యూజువల్గానే ఇంకా అక్కడ స్టాక్ మార్కెట్స్ కూడా కరెక్షన్లోకి వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి యూఎస్ మార్కెట్స్ పడటానికి ఇన్ని 100 కారణాలు కనబడుతున్నాయి. సో గతంలో కూడా అదే చెప్పాం, యూఎస్ మార్కెట్స్ వెనకాల పరిగెట్టకండి, అక్కడ వాల్యుయేషన్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఇండియన్ మార్కెట్స్ ఇంకా బెటర్గా ఉన్నాయి అనే పాయింట్లో. సో నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ యూఎస్కి సంబంధించి రాబోతోంది. ఎన్విడియా రిజల్ట్స్ ఒక డైరెక్షన్ డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ యూకే అండ్ ఈయూకి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా, చైనా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్, గ్లోబల్ పిఎంఐ డేటాస్ ఇవన్నీ కూడా మనకి ఇంకా బయటకు రావాల్సి ఉన్నాయి. అవి కనుక బయటకు వచ్చింది అని అంటే మరొక డైరెక్షన్ యూఎస్ మార్కెట్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ వేరేస్ మన ఎఫ్ఐఎస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మనం గమనిస్తున్నప్పుడు నెట్ సెల్లర్గా అయితే ఈ మంత్లో మనకు కనపడుతున్నారు. సో బేసిక్గా మనకి డిఐఎస్ మాత్రం స్ట్రాంగ్ బయింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. విపరీతమైన బయింగ్ మనకి డిఐఎస్ సైడ్ నుంచి అయితే దొరుకుతుంది. 5,000 కోట్లైనా 3,000 కోట్లైనా కానీ ఎఫ్ఐఎస్ అమ్మే తక్కువే, బట్ డిఐఎస్ మాత్రం విపరీతంగా కొంటున్నారు. చాలా మటుకు డిఐఎస్ వాళ్ళు క్యాష్ పొజిషన్స్లో మెయింటైన్ చేస్తున్నారు. అటు యూఎస్లో బబుల్ బర్స్ట్ అవుతుందని ఒక భయం రావటము, యూజువల్లీ ఏఐ రిలేటెడ్ ఫీవర్ తోటి ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి సహజంగా నాన్ ఏఐ డ్రివెన్ ఎకానమీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కొద్దిగా సేఫ్ ఎకానమీస్లో. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో మన ఇండియా ఒక సేఫ్ ఎకానమీగా కనపడుతుంది. సో మన ఇండియన్ పిఈ రేషియో ఒక రకంగా ఫేర్ వాల్యూడ్గానే ఉంది, అదేం 22.5 అనుకుంటే, అదేమి టూ మచ్ డీవియేషన్ ఏం కాదు, ఫేర్ వాల్యుయేషన్లో ఉంది కాబట్టి మనకు పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు. టీసీఎస్లో వస్తున్నటువంటి మంచి ఆర్డర్స్, లేకపోతే ఇన్ఫోసిస్లో వస్తున్నటువంటి స్టాక్ బైబ్యాక్స్, అండ్ హెచ్సిఎల్లో రాబోతున్నటువంటి డీమర్జర్, ఐస్ క్రీమ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్ని పర్టికులర్గా డీమర్జర్ చేస్తారని చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా మన నిఫ్టీకి సంబంధించి టెక్నికల్ ఇండికేషన్స్ మనం చూసుకుంటున్నప్పుడు స్లైట్గా మనం కొద్దిగా ఓవర్బాట్ జోన్లోకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. బట్ హవెవర్ మన 26,000 అబోవ్ అయితే మనకి ఈరోజు మార్కెట్ క్లోజింగ్ అయితే ఇచ్చింది, అది పాజిటివ్ సెంటిమెంటే. కాకపోతే రీసెంట్గా వచ్చినటువంటి ఒక స్లైట్ అప్ మూవ్ వల్ల స్లైట్గా మనం ఓవర్బాట్ జోన్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం కన్సాలిడేట్ అయినా 26,000 నుంచి 26,300 మధ్యలో కొన్ని రోజులు కన్సాలిడేట్ అయినా కానీ ఆ ఓవర్బాట్ జోన్ నుంచి ఆటోమేటిక్గా బయటకు వస్తాం, నెక్స్ట్ ర్యాలీకి మనం రెడీ అయిపోతూ ఉంటాం. సో బేసిక్గా ఆ టెక్నికల్ ఇండికేషన్స్ని బేస్ చేసుకొని మార్కెట్ ఓవర్బాట్ అయింది కాబట్టి సెల్ ఆఫ్ అయిపోతుంది అని అనుకోవద్దు. జస్ట్ స్లైట్గా మనకి ఏమైనా కన్సాలిడేషన్ అవుతుందేమో ఒక యాంటిసిపేషన్లో మనం మార్కెట్ని పెట్టుకున్నా సరిపోతుంది. అండ్ దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను కూడా ఒకసారి అనలైజ్ చేద్దాము. సో 26,000 దగ్గర చాలా స్ట్రాంగ్గా మనకి కాల్ యొక్క రైటర్స్ ఉన్నారని చెప్పేసి లాస్ట్ ఫ్రైడే మాట్లాడుకున్నాం. ఎట్ ద సేమ్ టైం నా గట్ ఫీలింగ్ అక్కడ కాల్ రైటర్స్ ఉన్నప్పటికీ, టెక్నికల్ డేటాస్ అని అక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయని చెప్పినప్పటికీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాం. టెక్నికల్ డేటా సపోర్ట్ చేయట్లేదు, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా సపోర్ట్ చేయట్లేదు, కానీ గట్ ఫీలింగ్ మాత్రం పైకి వెళ్తుందని అనుకున్నాం. మనం అనుకుంటున్నట్టుగానే మనకి నిఫ్టీ మాత్రం అప్ సైడ్ ప్రాపర్గా మూవ్ అయింది. సో స్లైట్ అన్వైండింగ్ ఎట్ 26,000 కాల్ ఆప్షన్స్ కనిపించాయి. మనకి ఆ పుట్ సైడ్ కొంతవరకు రైటర్స్ యొక్క పొజిషనింగ్ పెరుగుతోంది. సో స్లోగా కాన్ఫిడెన్స్ అనేది బులిష్ సైడ్, అంటే 26,000 ఈజ్ నో మోర్ ఏ రెసిస్టెన్స్ అని ఒక విషయం అయితే క్లియర్గా కనపడుతోంది. మల్టిపుల్ టైమ్స్ ఆ రెసిస్టెన్స్ని హిట్ చేస్తూ అక్కడ ఉండేటువంటి సెల్లర్స్ని బయస్ అబ్జార్బ్ చేసుకుంటున్నారు.
మనం ఒక 2 వీక్స్ బ్యాక్ చేసుకున్నటువంటి రివ్యూ ప్రకారం 26,000 దగ్గరికి వెళ్ళింది కదా, ఒక్కసారి 25,300 టచ్ చేస్తే బయ్యర్స్ అందరు రియాక్టివేట్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్ బయింగ్ పవర్ తోటి పైకి వెళ్తే ఈజీగా 26,000 బ్రేక్ చేయొచ్చు అని అనుకున్నాం. సేమ్ అలానే 25,300 టెస్ట్ చేసింది, పైకి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సెల్లర్స్ని అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది మార్కెట్. ఇప్పుడు మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం మనం చూస్తున్నప్పటికీ 26,000 దగ్గర మాత్రం స్లోగా సెల్లర్స్ యొక్క ప్రెజెన్స్ అనేది తగ్గడం అయితే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం కనపడుతుంది. ఎప్పుడు నెక్స్ట్ 6 డేస్లో ఎక్స్పైర్ అవ్వబోయేటువంటి ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. బట్ మనం ఇప్పుడు నెక్స్ట్ 41 డేస్లో ఉండేటువంటి ఎక్స్పైరీస్ అన్ని క్లబ్ చేసి చూస్తున్నప్పుడు కూడా మనకి 26,000 దగ్గర పుట్ రైడర్స్ యొక్క ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. సో ఓవరాల్గా చూస్తే మార్కెట్లో ఒక బులిష్ సెంటిమెంట్ అటు ఎకనామికల్ యాక్టివిటీస్ ప్రకారం అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ రావచ్చు అనేది అయి ఉండొచ్చు. అండ్ దాంతోపాటుగా మనకి గ్లోబల్గా ఉన్నటువంటి పొలిటికల్ సినారియోస్ ఇండియా ఫేవర్గా మాట్లాడుతుంది. ట్రేడ్ డీల్స్ ఇవన్నీ ఫైనలైజ్ అవ్వటం ఇదంతా కూడా మనకి ఫేవర్గా మారుతుంది. యూఎస్లో ఏఐ బబుల్ బిల్డ్ అవ్వటం, వాళ్ళ వాల్యుయేషన్స్ డీవియేట్ అవ్వటం, యూఎస్లో వాళ్ళకి కావాల్సిన ఎకనామిక్ డేటా అందుబాటులో లేకపోవడం వల్ల ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయదేమో ఎక్స్పెక్టేషన్స్ మారటం, అన్నీ కూడా ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్కి కొంత ఫేవరబుల్గా మారటం అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో గోయింగ్ ఫర్దర్ మన ఇండియన్ మార్కెట్స్కి అయితే కొంత మంచి రోజులు వస్తున్నాయి అనేది అయితే క్లియర్గా ఇండికేట్ అవుతుంది. సో మనం బులిష్ స్టాండ్ ఇప్పుడు కాదు, మార్కెట్ బాగా కన్సాలిడేట్ అవుతుంది అనుకున్న దగ్గర నుంచే మనం చాలా క్లియర్గా ఉన్నాం. మార్కెట్ ఇక్కడి నుంచి కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో మాత్రం మనకి నెక్స్ట్ 1-2 డేస్ మేబీ ఒక చిన్న అప్ మూవ్ వచ్చిన తర్వాత కన్సాలిడేట్ అవ్వచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతావి కూడా ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి కదా, ఆర్ఎస్ఐ ఇవన్నీ కూడా. సో కొంత కన్సాలిడేషన్ మేబీ 26,000 నుంచి 26,300 మధ్యలో కన్సాలిడేషన్ జరిగి ఒక మంచి అప్ మూవ్ రావడానికి అయితే చాలా హై ప్రాబబిలిటీ ఉంది. లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అయితే మనకి ఈ ర్యాలీని లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్మాల్ క్యాప్తో కొంత స్లోగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. లార్జ్ క్యాప్ విల్ టేక్ ద ర్యాలీ ఫర్దర్. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఏకా వెయిట్ చేస్తాను, డిప్ వస్తే ఇన్వెస్ట్ చేస్తానంటే బస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకు అదేంటి ఆ బస్ బే నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. స్లోగా మూవ్ అవుతుంది, ఇప్పుడు ఎక్కితే సీట్లు దొరుకుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.